కసుడేంద్రుడు పరతరయంబడగ నీ అల్పము నీ నేర్చునే. నేను చూస్తా ఉంటే అడిగేదానికి కూడా నీకు చేత కాలేదే. 3 అడుగులు నువ్వు అడుగుతాడవే. ఒకవేళ నువ్వు 3 అడుగులు అడిగినంత మాత్రాన నేను ఇస్తానా? ఈ చక్రవర్తికి మరి అవమానం కదా. దీనికంటే ఎక్కువైనా ఘనమైన నువ్వు మెచ్చేటువంటిది నేను ఇస్తానే కానీ అల్పమైన కోరిక నేను ఇవ్వను అంటాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, గొడుగో జన్నిదమో కమండలవో నా మున్ముంజియో దండమో వడుగు ఏదెక్కడ భూములు ఎక్కడ కరుత వామాంశుల అశ్వంపులు ఎక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మదాకాంక్ష మితంబైన 3 అడుగుల మేర త్రోవకించుటది బ్రహ్మాండము నా పాలికిన్. కదా, నువ్వు ఇచ్చేటువంటి స్త్రీలు, ధనము, భూదానము, ఈ అశ్వాలు గజాలు తీసుకొని నేనేం చేయాలా? ఇదిగో నాకు ఒక గొడుగు ఇస్తావనుకో, లేదా ఒక చుక్కులు చెత్తిస్తావనుకో, గొడుగో జన్నితమో కమండలవో నాకు ముంజియో దండమో వడుగు ఏదెక్కడ భూములు ఎక్కడ కరుత వామాంశుల అశ్వంపులు ఎక్కడ, నాకేమిటి అవన్నీ? నిత్యోచిత కర్మం ఎక్కడ? కాబట్టి నాకు అవన్నీ వద్దు రాజా. మదాకాంక్ష మితంబైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటది బ్రహ్మాండము నా పాలికిన్. నేను అడిగిన 3 అడుగులు ఇచ్చేయండి చాలు, అదే బ్రహ్మాండము నా పాలికి అని చెప్తున్నాడు ఆయనే. నువ్వు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే అని చెప్పేశా. దీంట్లో మోసం ఏముంది ఇంకా? కదా, మోసం ఉందా? 3 అడుగులు ఇచ్చాయి, అదే నా పాలి బ్రహ్మాండం అయిపోతుంది అని చెప్పేసాడు అనమాట. కాబట్టి ఏం చెప్పినా నాకు అవ్వదు, నాకు 3 అడుగు వేయి అన్నాడు. ఈయన అన్నాడు, ఇంకా చెప్పి చెప్పి సాలైపోయి తథాస్తు ఇచ్చేసినాను, 3 అడుగులు నీకు ఇచ్చినాను పో అన్నాడు. వచ్చేసా. ఎవరు వచ్చింది? శుక్రాచార్యుడు, రాక్షస గురువు. ఆ గురువుగా గురుస్థానాన్ని ఇచ్చింది ఎవరండి? విశ్వపాలకుడైన శ్రీ మహావిష్ణువే కదా. ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల్ని ఆయా స్థానాలు ఇచ్చి దిక్పాలకుల్లో ఈ దిక్కులకు మీరు రాజ్యపాలన చేయండి అని చెప్పింది ఎవరో? విష్ణువే కదా. స్థితికంతా గురు స్థానాన్ని ఇవ్వాలంటే నువ్వు ఎంత యోగ్యుడై ఉండాలా? రాక్షస జాతిని మరి నడిపేటువంటి ఒక స్థానాన్ని ఇవ్వాలంటే యోగ్యత, ఆయన యోగ్యత ఉంది, యోగ్యత లేదని కాదు. శుక్రాచార్యుడు గురుస్థానానికి యోగ్యుడే. వచ్చి చూసినాడు ఏం జరుగుతూ ఉంది అని. తదాస్తు అన్నాడు ఈయన. ఈయనెవరు? ఒక్కసారి ఆ యొక్క వటువుని చూసినాడు, బ్రాహ్మణుడిని, బాలకుడిని. చూడగానే ఆయనకు అర్థమైపోయింది, బలిచక్రవర్తికి త్రికాల జ్ఞానం లేదు. అర్థమైన గురువు అయిన శుక్రాచార్యుడికి త్రికాల జ్ఞానం ఉంది. ఆ వచ్చిన వాడు ఎవడో కనుక్కొనేశాడు, తపస్సంపన్నుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు వచ్చినాడు, ఏమో 3 అడుగులు నేను తీసుకుంటా ఉన్నాడు. భవిష్యత్తు కూడా ఈయన తెలిసిపోయాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిపోయింది. ఓహో, 3 అడుగులతో మొత్తం ఆక్రమించేస్తాడు, నా శిష్యుడు కట్టు బట్టలు లేకుండా దట్ట దరిద్రుడైపోయి నడి రోడ్లో పడిపోతాడు, కాబట్టి ఈ దానం ఇవ్వద్దు అని చెప్తాడు. ఓ బలిచక్రవర్తి ఏం చేస్తుంది? బలిచక్రవర్తి అంటున్నాను, ఆయన పేరేమండి ఇంతకీ? ఆయన దానం చేసిన తర్వాత బలిచక్రవర్తి అయినాడు. అర్థమైందా? మొత్తం దానం చేసేసినాడు కదా. అంతకుముందు ఆయన పేరు ఇంద్రసేన మహారాజు. ఆయన పేరు ఇంద్రసేన మహారాజు. దానం ఇచ్చిన తర్వాత బలిచక్రవర్తి అయినాడు. నాయనా ఏం చేస్తున్నావు నువ్వు? 3 అడుగులు నేల కావాలంట, ఇస్తున్నానండి. 3 అడుగులు నేల ఇస్తే నీకు 1 అడుగు కూడా మిగిలిలే. ఆయన 3 అడుగులు ఇస్తాడుకో, నీకు నిలువ నీళ్లు లేకుండా చేసేస్తాడు. ఎవరు అనుకున్నావు? ఆయన శ్రీ మహావిష్ణువు. మొత్తం ఆస్తంతా వెళ్ళిపోతుంది, కట్టు బట్టలు లేకుండా దరిద్రుడైపోతావు నువ్వు, ఈ దానము ఇవ్వద్దు. మరి ఇస్తానని చెప్తేనే అంటాడు ఆయన. అప్పుడు ఈయన ఒక లాజిక్ చెప్తా ఉన్నాడు. ఏం లాజిక్ చెప్తున్నాడు? ఎట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పచ్చు అని చెప్తున్నాడు అనమాట. వారి యక్షులందు, వైవాహికములందు, ప్రాణ మాన విత్త భంగమందు, గోకులాంతర జన్మ రక్షణమందు బొంకవచ్చు అగము పొందడదిప. నీ సమస్య ఏమి? నువ్వు మాట ఇచ్చినావు అంతే కదా. ఆ మాట ఎట్లా తప్పచ్చో చెప్తా ఉన్నాడు. ఏమంటే మాట ఇచ్చిన తర్వాత తప్పచ్చా? అది నీకు సంబంధించింది కాదు. వాళ్ళు రాక్షసులు, రాక్షస నీతి అది ముందు గుర్తుపెట్టుకో. చెప్తా ఉండేది రాక్షస గురువు, చెప్తా ఉండేది రాక్షసుడైన బలిచక్రవర్తి రాక్షసుడా? మరి హిరణ్యకశిపుడు మనవడే కదా. హిరణ్యకశిపుడి పుత్రుడు ప్రహ్లాదుని పుత్రుడు విలోచనుడి పుత్రుడు బలిచక్రవర్తి. అర్థమైన ఆయన పుత్రుడు బాణాసురుడు. కాబట్టి రాక్షసుడే కదా. రాక్షస నీతి చెప్తున్నాడు.
వారిజాక్షులందు స్త్రీలను రక్షించేటువంటి సమయంలో వైవాహికములందు మీరు వింటా ఉన్నారు చూడండి, 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలా, 1000 అబద్ధాలు ఆడైనా కూడా పెళ్లి చేయాలా అని చెప్తారు చూడండి. వింటా ఉన్నారు లేదా? అబద్ధాలు ఆడి పెళ్లి ఎవరు చెప్పింది? అది శుక్రాచార్యుడు చెప్పింది. రాక్షసులు సార్, మీకు కాదు చెప్పింది. అర్థమైనా? మనమేం చెప్తాడమ్మా? ఆ అంశాలు ఇంకా ఉన్నాయేమో వారసత్వం. కాబట్టి పెళ్ళిళ్ళలో అబద్ధాలు ఆడి నిజాలు చెప్పితేనే కోర్టులకు ఎక్కుతూ ఉంటాయి కదా. అన్ని నిజాలు చెప్పే పెళ్ళిళ్ళు చేస్తేనే కాపురాలు కోర్టులు ఎక్కుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు ఏమో సత్రాల్లో, కాపురాలు కోర్టులో కదా. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలని చెప్పింది శుక్రాచార్యుడు. శుక్రనీతి అది రాక్షసులకు, మానవులకు కాదు. వారిజాక్షులందు వైవాహిములందు ప్రాణ మాన విత్త భంగమందు. ఇప్పుడు నీ ప్రాణం తీసేస్తా, కొంతమంది కత్తి పెట్టేసి ఎవరన్నా ప్రాణం తీసేస్తామంటే అప్పుడు నువ్వు అబద్ధం చెప్పొచ్చంట. అది కూడా రాక్షస నీతే, మళ్ళీ నీతి కాదు. నువ్వు ప్రాణాన్ని వదిలేయాలి కానీ అసత్యం చెప్పకూడదు. అది మన నీతి. ప్రాణ మాన విత్త. ప్రాణం పోయే సోదరులో మానం పోతుంది అనుకోండి, కొంతమంది చూస్తూ ఉంటారు చూడండి, మానం పోయింది, మానం మర్యాదలు పోతాయి అంటే వాడు సూసైడ్ చేసుకునేస్తాడు. ఎందుకో ఇంకా మానం పోయిన తర్వాత ప్రాణం పోయినట్టే లెక్క, జీవించి మాత్రము ప్రయోజనమేమి అని ప్రాణం తీసుకుంటారు. కాబట్టి అట్లా ప్రాణం పోకుండా నీ మర్యాదని కాపాడుకునే దానికి అసత్యము చెప్పచ్చు అంటున్నాడు శుక్రాచార్యుడు. ప్రాణ మాన విత్త భంగమందు గో కులాంతర జన్మరక్షణ. వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంది చూడండి, ఇట్లాంటి సమయంలో అబద్ధాలు చెప్పచ్చు అని. మనకి టైం టేబుల్ ఉందా? పొద్దు నుంచి రాత్రి వరకు అబద్ధాలు చెప్తానే ఉంటారు. మనకంటే రాక్షసులే మేలు కదా. దేవతలు, మానవులు, రాక్షసులు, అధమానవులు వాళ్ళే ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు. ఈ సందర్భంలో మాత్రమే చెప్పాలా అని కదండి. మన టైం టేబుల్లో ఏమి ఎవడో చెప్తుంది కదా, ఏమరా ఏడుండవు, బస్సులో కూర్చోండవు, ఇంట్లోనే ఉంటావు. నీకంటే రాక్షసులే మేలు కదా. వాళ్ళు టైం టేబుల్ చూసుకొని చెప్పాలో వద్దో చూసి చెప్పుకుంటారు. చూడండి, మనం ఏడున్నామో మాట్లాడేది బ్రహ్మం గురించి, ఉండేది మానవ లోకంలో, ఆచరించేది భూమి లోపల పాతాళంలో ఉన్నాము కదా. నీకు బ్రహ్మం కావాలంటే ముందు నువ్వు అక్కడి నుంచి ఎదిగి మానవుడిగా తయారు కావాలి. అయ్యో ఇదే స్వామి ఇంటి చెప్పేస్తే మేము మానవులు కాదా? మానవత్వం ఉంటే మానవుడు అవుతాడు. కాబట్టి వాళ్ళ టైం టేబుల్ ప్రకారము గుర్తు చేసినాడు బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు. ఆయన అంటున్నాడు చూడండి, గురువు మాట వినాలి కదండి. గురువు చెప్పినాడు, గురువు మాట విని శ్రీ మహావిష్ణువుకి ఒకవేళ నేను దానం ఇవ్వను అన్నాడు అనుకోండి, బలిచక్రవర్తికి పాపం వస్తుందే? ఆయన చరిత్ర భంగం అవుతుందే? చెప్పండి. ఇప్పుడు ఇన్ని సూత్రాలు వింటారు కదా మీరు. నేను దానం ఇవ్వను అని పంపించేస్తే ఆయనకి పాపం వస్తుందా రాదా చెప్పండి. ఇక నీకు ఇంతసేపు నీకు అదేమో చెప్తే చౌటో మీద నువ్వే చెప్తే మైక్లో చౌటో మీద చెక్కు కుదిరట్టు అని కాదే. ఆయన చెప్తున్నాడు కదా, ప్రాణ మాన విత్త భంగమందు మొత్తం ఆస్తి అంతా వెళ్ళిపోతుంది, దట్ట దరిద్రుడు అయిపోతావు. అటువంటి సందర్భంలో అబద్ధం చెప్పొచ్చు అని శుక్రాచార్యుడు చెప్పినాడా లేదా? ఇప్పుడు లేదు అంటే పాపం ఎందుకు వస్తుంది? వస్తుందా? ఎందుకు వస్తుంది? రాక్షస నీతి ప్రకారము దానం ఇవ్వను అంటే ఆయన పాపం రాదు. మరి అట్లా పంపించేయచ్చు కదా, ఎందుకు పంపించలేదు? అది శుక్రాచార్యుడు లాజిక్, బుద్ధి బాగా అర్థం చేసుకోండి. బుద్ధి వరకే శుక్రాచార్యుడు ఎదిగినాడే కానీ హృదయంలో ప్రేమ ఉంది బలిచక్రవర్తికి. ప్రేమ ఎక్కడ ఉంటే త్యాగము తన్నుకొని వస్తుంది కదా. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అంటున్నావు, దానానికి ఇంతకంటే ఘనమైనటువంటిది ఏముంది? ఇంకా నిరయం పైన నిబద్ధం పైన ధరణి నిర్మూలనం పైన కులాంతమైన దుర్మరణం పైన రానిమ్ము కానిమ్ముకో హరుడైన హరి అయిన నీరజబౌండ అభ్యాగతుండైన నవ్వు తిరుగ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికి మీరు తలకిందైన పారావారం లింగబారిన లోలో ధరణి రజమైపోయిన తప్పక ఎత్తున్నంటాడు.
నేను ఇక మాట తప్పేదే లేదు. ఎందుకు నువ్వే చెప్తాడు కదా శ్రీ మహావిష్ణువు వచ్చినాడు అని. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని పొందిరే వారేరి, సిరి మూట కట్టుకొని పోవన్ జాలిరే, భూమిపై పేరైనని గలదే, శిబి ప్రముఖులు యశ కాములై ఈరే కోర్పులు, వారలను మరచిరే ఇక్కాలమునని భార్గవ. ఈ భూమిని ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేయలేదు. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని పొందిరే వారేరి. ఇది ఒక పేరు చెప్పు. ఈ భూమిని ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేసిన వాళ్ళ పేర్లు చెప్పు. ఉన్నాయా? లేవు. మట్టి కొట్టుకుపోయినాయి కదా. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని పొందిరే వారేరి. ఉన్నారా? సిరి మూట కట్టుకొని పోవంచాలిరే, ఏమైనా ఎత్తుకొని పోయినారా? భూమిపై పేరైనది గలదే, శిబి ప్రముఖులు అంటున్నాడు. శిబి చక్రవర్తి లాంటి వాళ్ళని ఈరోజు కూడా మనం తలుచుకుంటున్నాం కదా. శిబి ప్రముఖులు యశ కాములై ఈరే కోర్పులు, వారలను మరచిరే ఇక్కాములని భార్గవ. వాళ్ళను మర్చిపోయినారా? ఈ లోకం ఇంకా కీర్తిస్తూనే ఉంది కదా. కాబట్టి ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలదటిపై, పాలిండ్లపై, నూతన మర్యాదంచెందు కరంబో క్రిందగుట. శ్రీ మహావిష్ణువు యొక్క కరము క్రిందగుట, మీదైన కరంబు మేల్గాదే. రాజ్యములు గీజ్యములు సతతమే, కాయమున అపాయమే. ఒకవేళ మీ మాట విని రాజ్యాన్ని ఇవ్వలేదనుకోండి, ఈ రాజ్యము శాశ్వతంగా నా వద్ద ఉంటుందా? ఈ ప్రాణం శాశ్వతంగా ఉంటుందా? కాయమున అపాయమే. రాజ్యములు గీజ్యములు సతతంగా ఉంటాయా? ఈ ప్రాణం నిలుస్తుందా? కానీ కీర్తి, ఈరోజు బలిచక్రవర్తి ఉన్నాడా? లేడు. కానీ ఆయన యొక్క కీర్తి ఇప్పటికీ ఉంది కదా. నామ రూపాలలో నామము శాశ్వతము, రూపము అశాశ్వతము. రాముడు ఉన్నాడా? కానీ ఆయన కీర్తి ఇప్పటికీ ఉంది. కృష్ణుడు ఉన్నాడా? వివేకానంద ఉన్నాడా? ఆడంతా ఫోటోలు వేసుకున్నారు, ఉన్నారా వాళ్ళంతా? బుద్ధుడు ఉన్నాడా? కానీ ఆయన యొక్క కీర్తి ఇప్పటికీ నిలిచి ఉంది. కాబట్టి కీర్తి కాముకుడై ఈ రాజ్యాలు గీజ్యాలు ఈ ప్రాణాలు నిలబడవు గురుదేవా. ఎప్పటికైనా ఇవి నశించిపోయేదే. వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలా అని చూడండి. గురువును మించిన శిష్యుడు. ఆ లాజిక్ అనేది హృదయంలోకి చొరబడలేదు. ఎందుకో తెలిసిన, హృదయంలో ఉండేది కేవలం ప్రేమ మాత్రమే. అర్థమైనా? మనసులో బుద్ధిలో లాజిక్ ఉంటుంది, ధర్మాధర్మాలు ఉంటాయి. ధర్మాధర్మాలు ఎక్కడ దాకా ఉంటాయి? బుద్ధి వరకే. బుద్ధిని దాటి ఎప్పుడైతే నువ్వు హృదయంలో ప్రవేశించి ఆ యొక్క భక్తిని పెంపొందించుకుంటావో, ఆ బుద్ధి యొక్క లాజిక్ ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను చెడగొట్టదు. కానీ మనం ఏం చేస్తామో, బుద్ధిలో కూడా ఉండకుండా మనసులో కూడా ఉండకుండా ఉండేటువంటి కామ క్రోధాలని హృదయంలోకి చేర్చుకునేస్తాం. అర్థమైందా? మనసులో కూడా ఉండకూడదు. మాటలో కోపం ఉండొచ్చు, మాటలో కోపం ఉండొచ్చు, కానీ మనసులో కోపం ఉండకూడదు. ప్రేమ మాటలోనూ ఉండాలా, మనసులోనూ ఉండాలి. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ భక్తి ఆయన్ను దానం ఇచ్చేట్టుగా చేసింది శ్రీ మహావిష్ణువుని. మరి ఆ దానం ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ గురువు ఏం చేసినాడు? కమండల్లో నీళ్ళు పోస్తుంది. రిజిస్ట్రేషన్ అంటే ఏమంటే, ఇదిగో నీళ్ళు వేస్తున్నాను, ఆయన 1వ అడుగు 2వ అడుగు 3వ అడుగు అంటే నీళ్లు పోసేసినాడంటే దానం ఇచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా పత్రాలు గిత్రాలు ఏమి లే. అప్పుడు ఆయన ఆ 3 అడుగులు నాది అని చెప్పుకుంటాడంట. కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఈయనేం చేసినాడు? కమండల్లో దూరినాడు నీళ్లు పడకుండా. ఎంత అవివేకం చూడండి. చక్రవర్తి అయినా ఆ కమండలో నీళ్లు పడకపోతే అది అక్కడ పారేస్తాడు, ఈ 3 తెచ్చుకుంటాడు. అంతే కదా. ఏం కమండలు లేవా? కొన్ని కమండలోనే పోయాలి. ఇట్లా గ్లాసులో పోస్తే కాదేమే. వింధ్యావళి వచ్చింది భార్య, నీళ్ళు తీసుకుంటాడు, తీసుకొచ్చింది. అది అడ్డుపడితే అది పారేస్తాడో ఇంకో చెంబుతో తీసుకుంటాడు. ఆ మాత్రం జ్ఞానం లేదా చూడండి. అంత అవివేకమైన పని చేసినాడు శుక్రాచార్యుడు. కమండూరులో పురుగై దూరినాడు. నీళ్లు పడితే కదా నువ్వు ఇచ్చేది, నీళ్లు పడకపోతే నువ్వు దానం చేయవు కదా, అప్పుడు ఆగిపోతుంది, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు, నా శిష్యుని నేను రక్షించవచ్చు. ఎంత పెద్ద లాజిక్కో చూడు. ఎంత ఘనుడైనా బుద్ధి గడ్డి తినింది అంటారు చూడు. అట్లా ఎంతటి వాళ్ళైనా కూడా
ఆ టెన్షన్లో ఏమైపోతుంది, నువ్వేం చేస్తున్నావో నిన్ను నువ్వే మర్చిపోతావు, నిన్ను నువ్వే కోల్పోతావు. అందుకే వ్యక్తి బ్యాలెన్స్, మైండ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా తప్పకూడదు. సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పేది. అందుకే టెన్షన్ పడినావా నువ్వేం చేస్తావు నీకే తెలియకుండా ప్రవర్తిస్తావు. అంతేకాకుండా చెప్పడం వరకే మన ధర్మం. విన్న తర్వాత వాడు ఆచరిస్తాడో ఆచరించలేదో వాడికి సంబంధించిందే కానీ నీకు సంబంధించింది కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఆఖరిసారిగా యుద్ధం జరగకూడదని రాయబారానికి పోయినాడా? దుర్యోధనకి చెప్పినాడు, అయ్యా ధర్మం ప్రకారం వాళ్ళు 13 సంవత్సరాలు, మరి 12 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, మీరు పెట్టిన రూల్సే ఇవి, వచ్చిన తర్వాత సగరాజ్యం ఇస్తామన్నారు కాబట్టి మీరు ఇవ్వాలి. లేదు ఇచ్చలేదు, అఖండ భారతాన్ని మేము విడగొట్టేదానికి సాధ్యమే లేదు, నేనే చక్రవర్తిని కాబట్టి రాజ్యం ఇవ్వను అంటాడు. సరే పోన్లే, వాళ్ళని ఎక్కడ పెడతావు, నీ అన్నదమ్ములే కదా, కాబట్టి 5 ఊళ్ళన్నా ఇవ్వండి, 5 ఊర్లు ఇస్తే కదా వాళ్ళు బతుక్కుంటారు అంటే వాడేమంటాడో, సూది మనంత కూడా దావా నేను ఇవ్వను పో అంటాడు. యుద్ధం జరుగుతుంది, నువ్వేమైనా చేసుకోపో, నీ యుద్ధం అనే చేయి, ఏమైనా చేసుకో అంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిస్థితి ఏంటి? నేను శ్రీ మహావిష్ణువుని కృష్ణుడి అవతారం చేసి నేను వచ్చి నీకు చెప్తా ఉంటే నువ్వు వినవా అని చెప్పి కమండ్లో నీళ్ళు ఎత్తుకొని, దుర్యోధన నువ్వు కుక్ అయిపో అని నీళ్లు చల్లేసి ఉంటే వాడు కుక్ అయిపోతాడు. ధృతరాష్ట్రుడిని నువ్వు రాయి అయిపో అంటే వాడు రాయి అయిపోతాడు. ఇంక యుద్ధంలో ఏం లేదు. ఎందుకు చేయలేదు కృష్ణుడు ఈ పని చెప్పండి? చాపు పెట్టాడా? పెట్టలే. అంటే కర్తవ్య పాలన, నీకు చెప్పడమే నీ కర్తవ్యం, వినడమో వినకపోవడమో వాళ్ళకి సంబంధించింది కానీ ఆ బరువు నీ నెత్తిన వేసుకోకూడదు. అర్థమైనా? కానీ శుక్రాచార్యుడు శిష్యుడికి చెప్పినాడు, వినకపోవడంతో ఆ బరువు తన నెత్తినేసుకొని వినలేదని చెప్పి ప్రతీకార చర్య చేసినాడు. అది తప్పు. అర్థమైనా? భాగవతం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, భార్యకైనా పిల్లలకైనా సమాజానికైనా నీ కర్తవ్యంగా తెలిసింది నువ్వు చెప్పాలే కానీ విని తీరాలని శాసిస్తే నువ్వు శుక్రాచార్యుడే కదా. నీ కర్తవ్య పాలన నువ్వు చేస్తే నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే భగవద్గీతని దుర్యోధనకి చెప్పినాడా లేదా? చెప్పినాడు. అర్జునుడు కూడా భగవద్గీత బోధించినాడు, ఆయన విన్నాడు. విని దానికి కృష్ణుడికి ఏమన్నా 2 కిరీటాలు వచ్చినాయా? రాలేదు. దుర్యోధనుడు మాట వినలే, ఉన్న కిరీటం ఏమైనా పడిపోయిందా? ఏమీ లేదు కదండి. అది బ్యాలెన్స్. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజున స్వయత్ ప్రమాణం పురుషే లోకర్తదనువర్తతే. కాబట్టి భారత భాగవత రామాయణాల ద్వారా మన జీవితాన్ని ప్రక్షాళన చేసుకునేటువంటి జ్ఞానాన్ని పొందేదానికే ఉన్నాయి కానీ చరిత్రలు వినేసి కథ వింటే ఖచ్చితంగా మన పుణ్యం వస్తుంది, దాంట్లో నో డౌట్. కానీ తత్వ రహస్యాల్ని మనం అర్థం చేసుకుంటూ పోతే మన జీవితాలు కూడా మనకు బాగుపడతాయి అన్నమాట. కాబట్టి శుక్రాచార్యుడు అది. ఇక ఇంతింతై వటుడింతై మరిందానింతై నభోవీనిపైనంతై తోయ మండల భ్రమణ కళ్యంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపై సత్య బలోన్నతుండగొచ్చు బ్రహ్మాండాంత సంవర్తి అని ఒక అడుగుతో భూలోకాన్ని ఆక్రమించాడు, 2వ అడుగుతో వ్యోమం ఆక్రమించేశాడు. అయిపోయింది, 2 అడుగులు అయిపోయింది. 3 అడుగులు కదా నువ్వు నేను అడిగింది, 3 అడుగులు ఇస్తారని నువ్వు ఒప్పందం చేసుకున్నావు కదా, 2 అడుగులతో నీ ఆస్తి పోయిందా? ఇక 3వ అడుగుకి నువ్వు స్థలం చూపించు బలిచక్రవర్తి అని అడుగుతున్నాడు. అంటే బలిచక్రవర్తి సిగ్గుతో తలకాయ ఉంచుకున్నాడంట. ఎందుకని సిగ్గుపడుతున్నాడు అంటే చెప్తున్నాడు కదా, వరచేలములో మాడలో పొలములో వన్యంపులో గోపులో హరులో నీకు ఏం కావాలో తీసుకో అంటేవు కదా, నీ ఆస్తి అంతా నా 2 అడుగులకి చాలే, 3వ అడుగుకి తావేలేదు, అంత పెద్ద లిస్టు చెప్తే ఇది ఈ మరి 3వ అడుగు అని అడుగుతున్నాడంటే ఆయన. ఈయన సిగ్గుతో తల వంచుకున్నాడు. అర్థమైనా? మనం చెప్తాము బలిచక్రవర్తి తలకాయ పైన పెట్టి పాతాళాన్ని తొక్కేసాడు అని. అట్లాంటి అపశృతి మాటలు పలకూడదు. ఎందుకంటే తల అనేది దేనికి? ఇప్పుడు మొత్తం ఆస్తి పోయిందే, 3వ అడుగు ఎక్కడుందండి? స్థలం ఉందే? లేదు. ఈ మొత్తం లోకాలని ఎవరివి? బలిచక్రవర్తి కదా, అంటే నావి కదండి. ఇప్పుడు నువ్వు తీసుకున్న 2 అడుగుల నేల ఇవంతా కూడాను నావి తీసుకొని వేసినావు. ఇక మిగిలింది ఎవరో? నేను.
నేను నాది కదండి. ఈ నేను నాదిని ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని భగవంతునికి సమర్పించేస్తావో నువ్వు ముక్తుడవు. కాబట్టి నాది తీసుకునేసావు 2 అడుగులతో, ఇక నేను మిగిలినాను, నేను కూడా నీ వాడినే అన్నప్పుడు ఆయన తలకాయ మీద కాలు పెట్టాడంట. అంటే పునీతమైపోయినాడు, ఆయన పవిత్రమైపోయినాడు. తల మీద తీసుకున్నాడంటే బలి చక్రవర్తిని స్వీకరించినాడు. ఆయన స్వీకరిస్తే ముక్తుడే, కానీ మోక్షం ప్రదానం చేయలే. ఎందుకంటే ఈయనకు దేవేంద్రుడు కావాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. కాబట్టి ఆయన రసాతలంలో ఉండు నాయన, నువ్వు రసాతలంలో ఉంటే ఆ లోకమంతా నీదే, నీ లోకానికి నేనే రక్షకుడిగా ఉంటా. ఎవరైనా యుద్ధం చేసి నీ యొక్క రసాతలాన్ని ఆక్రమించేదానికి వస్తే నా చక్రమే సంరక్షణ చేస్తూ ఉంటుంది అని. ఇప్పుడు సాధారణంగా దానం చేయకుండా ఆయన చనిపోయినాడు అనుకోండి, ఏదో ఉత్తమ లోకాల గతులు వస్తాయి, కానీ దేవేంద్ర పదవి రాదు. దేవేంద్ర పదవి రావాలంటే ఇంత దానాన్ని ఆయన స్వీకరిస్తే, ఇంత పుణ్యం వస్తే అప్పుడు దేవేంద్ర పదవి ఆయనకు వస్తుంది. కాబట్టి దానం స్వీకరించి ఆయన నష్టం చేసింది ఏమీ లేదు. కాబట్టి భవిష్యత్తులో దేవేంద్రుడు అయ్యేటువంటి వాడు బలిచక్రవర్తి, భవిష్యత్తులో బ్రహ్మ అయ్యేటువంటి వాడు హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. అట్లనే అశ్వత్థామ సప్తర్షుల్లో ఇద్దరు, వీళ్ళంతా కూడా చిరంజీవులే. ప్రహ్లాదుడు, తర్వాత బలిచక్రవర్తి, తర్వాత అశ్వత్థామ, వీళ్ళంతా కూడా చిరంజీవులు అన్నమాట. అట్లా ఆ బలిచక్రవర్తికి ఆశీర్వాదం చేస్తారన్నమాట. ఆయన కోరిక ఉంది, దేవేంద్రుడు కావాలి, దేవేంద్రుడు కావాలని. కాబట్టి ఇప్పటికీ రసాతలంలో ఉన్నాడు. ఆయన కోరికను కోరుతాడనమాట. మరి నేను రసాతలానికి వెళ్ళిపోతాను, ఈ భూలోకాన్ని ఇంతకాలం పరిపాలన చేసినాను కదా, మా యొక్క యోగక్షేమాలు నేను చూడాలా అన్నప్పుడు ఓణం అనే పండుగ వస్తుంది కదా, ఓణం. ఆ రోజు బలిచక్రవర్తి వస్తాడంట భూలోకానికి, నా ప్రజలు ఎట్లున్నారో చూడ్డానికి. ఆ ప్రజల యొక్క ఆనందాన్ని చెప్పడానికి రంగులు జరుపుకుంటారంట. మేమందరూ సుఖ సంతోషాలతో ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, కాబట్టి మీరేం బాధపడాల్సిన పని లేదని బలిచక్రవర్తికి వీడుకోలు చెప్పి పంపించేదానికి ఆ ఓణం పండుగ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎన్నో మనకు విషయాలు అయిపోయింది, టైం అయింది. బాగా సమయం పాలన బాగుందండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఏ టయానికి భగవంతుడు కాలస్వరూపుడు ఆయనే, కాలాతీతుడు ఆయనే. కనిపించే కాలాన్ని గౌరవించకపోతే కనపడని భగవంతుని ఇంకేం ఆరాధిస్తావు? ముందు నువ్వు కాలాన్ని గౌరవించు, తర్వాతే భగవంతుడు నీకు. అట్లా కరెక్ట్గా మీరు ఏం టైం టేబుల్ వేసినారో దాని ప్రకారం చెప్పుకుంటూ వచ్చినామో, ఇంకా నేనే 5 నిమిషాలు క్రాస్ చేసేసినాను. కరెక్ట్గా ఉంది, వెరీ గుడ్. కాబట్టి ఎంత చెప్పినానో, ఎంత అర్థమైందో ఆ భగవంతుని తెలుసు. కాబట్టి పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకొని మన జీవితానికి పనికొచ్చేటువంటిది తీసుకొని ధన్యులు అయ్యేటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని ఆ భగవంతుడు మనందరికీ ఇచ్చి కాపాడగా. కానీ